కార్మికులకు 8 గంటల పనిదినం కోసం పోరాడి అమరులైన చికాగో అమరవీరుల పోరాటాలను స్ఫూర్తిగా తీసుకుని కార్మికులు పోరాటాలు చేయాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు హుస్నాబాద్ మాజీ వైస్ ఎంపీపీ గడిపే మల్లేష్ పిలుపునిచ్చారు. బుధవారం నాడు ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే ఉత్సవాలను హుస్నాబాద్ పట్టణంలోని అనపేరి సింగిరెడ్డి అమరుల భవన్ వద్ద ఆయన అరుణ పతాకం ఎగరవేశారు. అనంతరం సామిల్ వర్కర్స్ ఆర్టీసీ బస్ డిపో వద్ద ఏఐటియుసి అనుబంధ సంఘం, ఆర్టీసీ ప్రైవేట్ డ్రైవర్ క్లీనర్ వర్కర్స్ అసోసియేషన్ బస్ భవన్ వద్ద మండలంలోని గాంధీనగర్, పందిల్లా, పొట్లపల్లి గ్రామాల్లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు చేస్తున్న కూలీల వద్దకు వెళ్లి గడిపే మల్లేష్ మేడే జెండాలను ఎగరవేసి మేడే కార్యక్రమాలను ఘనంగా నిర్వహించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎడల వనీష్, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు ఐలేని సంజీవరెడ్డి, ఎగ్గోజు సుదర్శన్చారి, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు జనగాం రాజ్ కుమార్, భారత జాతీయ మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు గూడ పద్మ, తెలంగాణ దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి వేల్పుల శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మండల ఉపాధ్యక్షురాలు జంగా విజయ, పట్టణ అధ్యక్షులు కాల్వల ఎల్లయ్య, సిపిఐ మండల నాయకులు ఐలేని మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫలితంగా కార్మికుల పని గంటలు తగ్గాలని 20 గంటల నుంచి 8 గంటల కోసం వాళ్ళు చేసిన పోరాటమే నేడు సాగుతూ ఉన్నది. కానీ ఇంకా ప్రభుత్వ కార్యాలయాల్లో, సంస్థలలో, ఆర్టీసీలో, కర్మాగారాల్లో ఇంకా 15-16 గంటలు పనిచేయించుకుంటూ కార్మికుల శ్రమ దోపిడీ చేస్తూ ఉన్నారు. ఆ శ్రమ దోపిడీ పోవాలంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులంతా ఏకమై వారి హక్కుల సాధన కోసం నిర్విరామంగా ఉద్యమాలు చేయకపోతే ఈ పెట్టుబడిదారి వర్గాలకు కొమ్ము కాస్తున్నటువంటి పాలకులు మన శ్రమ దోపిడీ చేస్తూనే ఉంటారు.